నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం. మంత్రి కందుల దుర్గేష్. వైద్య సేవలకు 30,31,151 రూపాయలు విలువైన చెక్కులు పంపిణీ. ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయండి. కలెక్టర్ పి ప్రశాంతి. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమం పురోగమించాలని ఆదేశాలు. స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపకుంటే మరో విద్యుత్ ఉద్యమం తప్పదు. కమ్యూనిస్ట్ నేతలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాంపేట సబ్స్టేషన్ వద్ద నిరసన ధర్నా. సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ఇద్దరికి ట్రైసైకిళ్లు, పలువురికి ఆర్థిక సహాయం. ఆరోగ్యం విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తనకు దరఖాస్తులు అందిస్తే తాము సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తులు చేరవేస్తామని, తద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా 43 మంది బాధిత లబ్ధిదారులకు వైద్య సేవల నిమిత్తం 30,31,151 రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ఓసి లెటరు అందజేశారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు 2.14 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం పూర్తి స్థాయిలో అందేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. సీఎంఆర్ పేదలకు వరమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇప్పటివరకు 12 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీల ద్వారా 2,14,74,593 రూపాయలు లబ్ధి చేకూర్చామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఆరోగ్యం విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దరఖాస్తు అందిస్తే తాము సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తులు చేరవేస్తామని, తద్వారా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ ప్రజలకు సూచించారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పంపిణీ కార్యక్రమం ఉంటుందని వివరించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న అనంతరం బాధిత లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి కందుల దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ రోజు 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టారాజ్యమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో, డబ్బులు నొల్లుకోవడానికి వారు చేసిన పరిస్థితి ఏదైతే ఉందో, పేద ప్రజల ప్రాణాలతోటి చెలగాటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టి వారందరినీ శిక్షించడం ద్వారా చట్ట ప్రకారం మేము సరైనటువంటి పరిపాలన, సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాట మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలబడుతుంది అనేటువంటి మాటని ఒక్కనిస్తూ సెలవు తీసుకుంటాం. ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 2029 నాటికి పేదరిక నిర్మూలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. P4 కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించి పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 66,000 బంగారు కుటుంబాలను గుర్తించాల్సిన లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 60,000 కుటుంబాలను గుర్తించామన్నారు. ఆయా కుటుంబాలను 5,000 కుటుంబాలకు మార్గదర్శకాలను మ్యాపింగ్ చేశామని తెలిపారు. మిగిలిన బంగారు కుటుంబాలను కూడా ఆగస్టు 15వ తేదీలోపు గుర్తించి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు బిఫోర్ నీడ్ బెస్ట్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. బంగారు కుటుంబాలకు మార్గదర్శకాలు సమన్వయంతో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి 25 కుటుంబాలకు ఒక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని నియమించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, నెలలో 3 సార్లు ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో మ్యాపింగ్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, క్షేత్రస్థాయిలో సిబ్బందికి తగిన మార్గదర్శకం చేయాలని సూచించారు. బొమ్మూరులోని కలెక్టరేట్ నుంచి
జిల్లా కలెక్టర్ ఇతర జిల్లా అధికారులతో కలిసి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, సిపిఓ ఎల్ అప్పలకొండ, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంక, డిఎల్డిఓ పి వీణాదేవి, ఏ శిల్వారెడ్డి, డిఐపి ఆర్ఓ కె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతిభ కలిగిన పలువురు విద్యార్థులకు ఫీజు నిమిత్తం, పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆర్థిక సహాయం అందించారు. సమాజ సేవ చేసేందుకు బాధ్యత కలిగిన పౌరులంతా ముందుకు రావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక తిలక్ రోడ్లోని నగర తెలుగుదేశం పార్టీ అలాగే తన కార్యాలయం వద్ద తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతిభ కలిగిన పలువురు విద్యార్థులకు ఫీజు నిమిత్తం, పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం, 1 ఏడాదిన్నర వయస్సు కలిగిన బాలుడికి 3 నెలలకు సరిపడే మందులను అందజేశారు. అలాగే ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు అందించిన 2 ట్రైసైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో అనేక మంది సంపన్నులు ఉన్నారని, వారంతా పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. వారంతా ముందుకు వస్తే నగరంలో కొన్ని సమస్యలు తగ్గుతాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా P4 ద్వారా బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు సంకల్పించారని, దానికోసం మార్గదర్శకులను ఎంపిక చేసి ఆ పేద కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునివ్వడం జరిగింది అన్నారు. P4 ద్వారా నగరంలోని పలు బంగారు కుటుంబాలను తాను కూడా దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. నిరాధరణకు గురైన వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సామాజిక సేవలో తరిస్తున్న ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు, వైద్యులు, కాపు స్వాతిలను అభినందించారు. వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సంపన్నులు కలిగిన నగరం, ఉదారంగా అందరూ ముందుకు వచ్చినట్లయితే సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా P4 ద్వారా ఆదుకోండి ప్రజల్ని, బంగారు కుటుంబాల కింద మేము ఐడెంటిఫై చేసి మార్గదర్శులందరినీ కూడా ఎంచుకొని వాళ్ళు ఈ కుటుంబాలని ఆదుకోవడం అంటే ఏంటంటే విద్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, వారి యొక్క ఇంకేదైనా ఇతర సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చి ఆ కుటుంబం సాధికారత పొంది అందరిలాగే జీవించడానికి అవకాశాలు కల్పి. వైద్యురాలు స్వాతి మాట్లాడుతూ తమ ఆర్ఎస్ఎస్ స్వేచ్ఛా సొసైటీ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అటవీ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లోనే తాము ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ, ఆర్థికంగా వెనుకబడిన పేదలను ఆదుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, దొండపాటి సత్యంబాబు, మజ్జి రాంబాబు, రెడ్డి మణేశ్వరరావు, వై శ్రీను, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూడా రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ 2 ట్రైసైకిల్స్ కూడా ఒక రిక్వెస్ట్ ఉందని చెప్పగానే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం పంచుకొని ఇంత మంచి కార్యక్రమంలో మాకు కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇంకా మీతో పాటు కొలాబరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దాన్ని ఆది పరాశక్తి క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య గురువర్యులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామికి రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయంలో ఘన స్వాగతం లభించింది. రాజమహేంద్రవరం ఇన్నీస్పేట శ్రీ మహాకాళీ సమేత మహాకాళేశ్వర ఆలయానికి ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య గురువర్యులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి విచ్చేశారు. ఆలయ ధర్మకర్త పట్టపగల వెంకట్రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు మానవ దేహము అంతిమయాత్ర అనే అంశంపై శివతత్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం వివరించారు. అనంతరం మహాకాళి అమ్మవారిని దర్శించి ద్వాదశ హారతులలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో ప్రవచనం పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టపగల వెంకట్రావు గారి యొక్క ఆధ్వర్యంలో వారి స్వహస్త్రాలతో ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఇంతటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని లోక ప్రజానికానికి ఇవ్వటం అనేటువంటిది చాలా గమనార్హం. ఇలాంటివి మరెన్నో మహానుభావులు, పునీతులు అందరూ కూడా హిందూ ధర్మం పట్ల వారు చేస్తున్నటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి వారిని అందరినీ కూడా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతో చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్మార్ట్ మీటర్ల బిగింపు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ నాయకులు రాజమండ్రిలో కదం తొక్కారు, నిరసన ప్రదర్శన చేశారు. స్మార్ట్ మీటర్ల బిగింపు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉదయం జాంపేట సబ్స్టేషన్ వద్ద ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్ల పేరుతో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారం మోపాలని, అదానీ కంపెనీని రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేందుకు పూనుకుందని విమర్శించారు. అదానీ కంపెనీ మనుషులు ప్రతి ఇంటికి వెళ్లి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, దీనిపై విద్యుత్ అధికారులను అడిగితే సంబంధం లేదని అంటున్నారని అన్నారు. ప్రజలు స్మార్ట్ మీటర్లు బిగించాలని వస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కొత్త మీటర్లతో ఫోన్లు రీఛార్జ్ చేసుకునే విధంగా కరెంటు యూనిట్లను కూడా రీఛార్జ్ చేసుకునేందుకు ముందుగానే ప్రజల నుండి వేల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసుకునేందుకు అదానీ కంపెనీకి కూటమి ప్రభుత్వం సర్వ హక్కులు కల్పించిందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను అదానీ ఆఫీస్ నుండి నియంత్రించే విధంగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ని బట్టి విద్యుత్ ఛార్జీల పెంపుదలను అప్పటికప్పుడు చేపట్టే ప్రజలు నెత్తిన భారాలు వేయడానికి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో విద్యుత్ బకాయిలు సర్దుబాటు పేరుతోటి ఇప్పుడు విద్యుత్ ఛార్జీల్లో వేల కోట్ల రూపాయలు అదనపు భారాలను మోపటాన్ని ఆయన విమర్శించారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు విరమించుకోకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, నాయకులు బి పూర్ణమరాజు, ఎస్ఎస్ మూర్తి, పడాల రామకృష్ణ, ఐ సుబ్రహ్మణ్యం, జువ్వల రాజు, ఏఐటియుసి నాయకులు కె రాంబాబు, కొండలరావు, నల్ల రామారావు, అనిల్, ఎస్సీసీపీఐ న్యూ డెమోక్రసీ రాజమండ్రి నగర కార్యదర్శి కిరణ్ కుమార్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, కె సూరిబాబు, కె భానుప్రసాద్, పీడబ్ల్యూఎస్క్యూ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, పీడీఎస్క్యూ టౌన్ సెక్రటరీ డివైఎఫ్ఐ నాయకులు వి రాంబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అదానీతో కుదుర్చుకున్న జగన్ ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడారు. మరి అదే అవినీతి ఒప్పందాన్ని ఎలా కొనసాగిస్తా ఉన్నారు వేళని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే అవినీతిలో మీకు కూడా వాటా ఉందా, కూటమి నాయకులు చెప్పాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. అందుకని ఇవాళ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి. మీ ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చే వాళ్ళని మా ఇళ్లకి స్మార్ట్ మీటర్ బిగించొద్దని చెప్పండి. ఎవరంతా కాదని బిగిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ములాఖాత్ అయ్యారు. మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు జైలు వద్దకు వచ్చారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, చెర్ల జగ్గిరెడ్డి తదితరులు తీవ్రస్థాయిలో స్పందించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో వైసీపీ నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబం కష్టంతో పైకి వచ్చిన కుటుంబం. వారి వ్యాపారాల ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు. పేదలను దోచుకునే స్థితిలో పెద్దిరెడ్డి కుటుంబం లేదని పేర్కొన్నారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం చేయడం కన్నా కక్ష చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే మిథున్ రెడ్డి గారు నక్కరంగా మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్సభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ తొందరలోనే మిథున్ రెడ్డి గారు మరి కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటకు వస్తారని పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి దాని మీదే మీ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. ఇది ఏ రకంగానూ కూడా మంచిది కాదు. చాలా క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రకమైనటువంటి పాపాలకి ఒడిగట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో కుక్కచావు చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
ఎవరు రాజకీయంగా ఉన్నా మీకు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ని డీవేట్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. దాన్ని తప్పుతున్నటువంటి మీరు కూడా రేపు శిక్షార్హులు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆకాశం మీద ఉమ్ము వేస్తే ఏం జరుగుతుందో అలాగే పెద్దిరెడ్డి కుటుంబం మీద ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారి ముఖం మీద పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి తూర్పుగోదావరిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్లపై రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఎం శ్రీరామ్మూర్తి నేతృత్వంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే పాటించారు. ఇప్పటికే అనేక సార్లు పొడిగిస్తూ వచ్చిన అక్రిడియేషన్లను ఇక పొడిగించవద్దని, తక్షణమే కొత్త కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అలాగే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని ముఖ్య డిమాండ్స్లో ఆందోళన కొనసాగించారు, నినాదాలు చేశారు. అనంతరం అక్రిడియేషన్లపై ప్రభుత్వం నియమించిన 3 మంత్రులు, ఉపసంఘంలో ఒకరైన రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను రాజమండ్రి క్యాంప్ కార్యాలయంలో శ్రీరామ్మూర్తి నేతృత్వంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు కలిశారు. జర్నలిస్టుల డిమాండ్స్పై వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ రేపు కేబినెట్లో ఈ అంశం చర్చిస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే జర్నలిస్టుల సమస్యలపై అధ్యయనం చేస్తున్నారని, త్వరలోని సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తూర్పుగోదావరి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఎం శ్రీరామ్మూర్తి, రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కె పార్థసారథి, ఏపీయూడబ్ల్యూజే నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. బయటికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పాత్రికేయుల యొక్క సంక్షేమం చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తొలగించి కూడా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడానికి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని దాని మీద అధ్యయనం చేయాల్సిందిగా తెలియజేశారు. అదేవిధంగా గృహాలకు సంబంధించి కూడా కమిటీ వేశారు. ఇలాగ పాత్రికేయులకి ఏ కార్యక్రమాలు చేపడితే వారి సంక్షేమం బాగుంటుందనేటువంటిది ఆలోచించి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల మేరకు ఈరోజు వారు అందించినటువంటి విజ్ఞాపన పత్రాన్ని రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కనుక ఆ సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేసి పాత్రికేయుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. అదేవిధంగా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇళ్ల స్థలాలు మంజూరికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసినట్లయితే రిటైర్డ్ జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి ప్రత్యేకించి పెన్షన్ పథకం ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటు అనేక దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించి జర్నలిస్టుల సంక్షేమానికి కూడా కూటమి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది. జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో బహుభాషా గాయకుడు కిషోర్ కుమార్ 96వ జయంతి వేడుకలు జరిగాయి. ప్రముఖ హిందీ గాయకుడు, గాన గంధర్వ కిషోర్ కుమార్ 96వ జయంతి స్థానిక జిత్ మోహన్ మిత్ర కళావేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నట గాయకులు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. ముద్రగడ యేసుబాబు, నిమ్మలపూడి గోవిందు, బి సీతారామరావు, వి జగపతి, జల్లి శివప్రసాద్, సిహెచ్ విశ్వనాథ్, జి వెంకటరమణ, డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు. జిత్మోహన్ మిత్ర మాట్లాడుతూ కిషోర్ కుమార్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన గానామృతంతో పలు పాటలు పాడి చెరగని ముద్ర వేశారని అన్నారు. గాన గంధర్వ ఘంటసాల పురస్కారం అనపర్తికి చెందిన ప్రముఖ గాయకుడు, కవి దర్బా శ్రీరామ్మూర్తికి అందించి ఘనంగా సత్కరించారు.
పలువురు గాయని గాయకులు సినీ గీతాలను ఆలపించారు. దాన్ని ఎవరు సన్మానించాలి ఆలోచిస్తే ఒక మహానుభావునికి మనం జిల్లామూర్తి గెలిచాలి అని చెప్పి విన్నాం. ఇందులో పుస్తకం రాశాను. గెలిచాలి ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మంచి తమిళ గాయకులు ఖ్యాత ఇంజనీర్ మౌలిక మహానుభావులు ఆయన మేము అందరూ వెలుగుతాం. ఆయన సన్మానాలు వచ్చారు. వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేశారు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వీటీ డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు శనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పింఛన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బత్తిన రాంప్రసాద్ మోహన్ రావు, చలపరెడ్డి రాజు, దుబ్బిరెడ్డి దుర్గాప్రసాద్, కోడిదాస్ విచ్చేశారు. ముగ్గురు బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనంగా అందజేశారు. 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున మొత్తం 40,000 రూపాయలు క్లబ్ తరపున ముఖ్య అతిథుల చేతుల మీదుగా పింఛన్ల రూపంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు రాపర్తి గోపాలరావు, గేసాల బాపూజీ, మాజీ అధ్యక్షుడు దుబ్బిరెడ్డి వెంకట్రావు, బేరి రత్నాంబ, ఆదిరెడ్డి రామకృష్ణ, క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగాభవాని, కొత్త రాజ్య విజయలక్ష్మి, బత్తిన రామ్, ప్రసాద్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అంత మనం శ్రమించి ఆ బాధను వాళ్ళు ఓర్పు సహనంగా ఇచ్చి అందులో డబ్బులో ఆ లాభ సాధికలో మనకి ఆ క్లబ్కి ఇవ్వడం సహసారంగా అలా ఇచ్చినందుకు వాళ్ళు వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళగా. యోగా లాఫింగ్ క్లబ్ సంస్థ ద్వారా ఈ విద్యార్థులందరికీ 25,000 రూపాయలు పంపినందుకు మా సంస్థ ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మా సంస్థకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీ ఆధ్వర్యంలో ఉచిత ఆక్యుప్రెజర్ అనే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఏకేసీ రోటరీ హాల్లో జరుగుతున్నదని నిర్వాహకులు వెల్లడించారు. ఊబకాయం, సయాటిక, రక్తపోటు, మూత్రపిండాలు, మధుమేహం, పక్షవాతం, గ్యాస్ట్రిక్, మోకాళ్ల నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, మెడ నొప్పులు, మానసిక వ్యాధులు తదితర అనారోగ్యాలకు చికిత్సను ఆక్యుప్రెజర్ థెరపిస్ట్ డాక్టర్ తాన్రాజ్ చౌదరి, డాక్టర్ రేవంత్ చౌదరి అందిస్తున్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం, మంత్రి కందుల దుర్గేష్. వైద్య సేవలకు 30,31,151 రూపాయలు విలువైన చెక్కులు పంపిణీ. ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయండి. కలెక్టర్ పి ప్రశాంతి. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమం పురోగమించాలని ఆదేశాలు. స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపకుంటే మరో విద్యుత్ ఉద్యమం తప్పదు. కమ్యూనిస్ట్ నేతలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాంపేట సబ్స్టేషన్ వద్ద నిరసన, ధర్నా. సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ఇద్దరికి ట్రైసైకిళ్లు, పలువురికి ఆర్థిక సహాయం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.